శనార్థి అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. చలో ఇక నేను కూడా ఎక్కిద్దామున్నా. ఇక ఇవాళ ఆ ముచ్చటని ఈ ముచ్చటని ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గాని ముందుగాలైతే మీరు ఇయాటి హెడ్లైన్స్ ఎంత చూసేయండి. తినే తిండిలో కూడా చేస్తున్నారంట కలుషితం. జర చూసి తినుండ్రి ముచ్చటినే జనం. దంచి కొడుతున్నాయి, ఎండలా పొంగుతున్నాయి చల్లని వీర్లు. ఈ ఒక్క నెలలే మస్తుగా వచ్చినాయంట చాలా పైసలు. మాటలలో పెట్టి మనిషిని కాపాడిండు ట్రాఫిక్ పోలీస్ సారు. చూసిన పబ్లిక్ అంటున్నారు మీరు సూపరు. తెలంగాణలో మస్తు చక్కెర పడుతున్నది ఈ న్యూస్. చెరువు లెక్కనే స్వయంగా చెప్తున్నది ఈ ముచ్చట ఫేకు. నీళ్ళ కోసం అక్కలు పడుతున్నారు మస్తు తిప్పలు. జరగా వాళ్ళను భారీ అరచుకుంటారు అధికారులు. మన దగ్గరనే అవుతుందంట గాలి కాలుష్యం. మరి పైలంగా ఉండరు జనం. ఇలా ముద్దుగాల మన అదర్స్ న్యూస్ లా ఒక్క మంచి వార్త పట్టుకొచ్చిన గది చూసినాక మీరు కూడా గది మంచి వార్త కాదు ఏకదం వార్త అని అంటారు. మళ్ళా గా వార్తను ఎతికి పట్టుకొచ్చినాం. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇప్పుడు తెల్లారి లేస్తే పొద్దుగాలనే ఛాయ్ కొట్టు దగ్గర ఇంత ఛాయ్ తాగాలే, గట్లనే బాబాయ్ హోటల్ దగ్గర ఇంత దోశ తినాలే, అయిటాక మళ్ళీ ఏమైనా తినాలనిపిస్తే బయట ఇంత పానీపూరి గిట్ల తినాలే, ఇక గది గిట్ల కారం ఉంటే ఇంత చల్లగా ఐస్ క్రీమ్ తినాలే. అగో గిదేందిరో మంచి ముచ్చట అని చెప్పి మళ్ళీ గీ తిండి గురించి చెప్తున్నా అని పరేషాన్ కాకుర్రి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక్క వార్త ఉన్నది. మరి గదేందంటే ఓ పబ్లిక్ ముచ్చట షురూ చేసే ముందే చెప్తున్నాం, జరా పైలంగుండుర్రి. మళ్ళేమైంది ఏం కథ అని ఆలోచన చేస్తున్నారులే. గా మొన్న చిన్నపిల్లలు తినే చాక్లెట్ ఐస్ క్రీమ్లల్లా కల్తీ కలిపి తయారు చేసిన ముచ్చట మనకి తెలిసిందే కదా. ఇక ముచ్చట అయిపోక ముందే ఇప్పుడు మళ్ళా ఇంకో ముచ్చట బయటకు వచ్చిందుల్లా. మరి మళ్ళా దేంట్లో కల్తీ చేసిండ్రు అని ఆలోచన చేస్తున్నారులే. మనం రోజు చేసుకునే వంటలల్లా కలిపేది అదేనుల్లా అల్లం. గా అల్లంలో కూడా కల్తీ చేస్తున్నారంట. ఈ కల్తీ అల్లం తింటే ఆగమే అని అంటున్నారు. కనీసం అల్లం తయారు చేసే దగ్గర కూడా శుచి శుభ్రత అనేది లేదు. తినే తిండిలా అడ్డమైన పనులు చేస్తారు. అసలు మనం తినే అల్లం ఎట్లా కల్తీ చేస్తున్నారో తెలుసా? కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లితోని కల్తీ అల్లం వెల్లుల్లి తయారు చేస్తారు. అంతేకాకుండా మామిడికాయల జ్యూస్ కూడా తయారు చేస్తారంట. ఇక ముచ్చట గట్లుంటే చూడంగానే జనాలకి ఆకర్షణగా ఉండేటట్టు తయారు కూడా చేస్తున్నారు. వెల్లుల్లి పొట్టును కూడా వదలకుండా అల్లంలో కలుపుతారంట. వామ్మో, ఈ కల్తీ అల్లం తిని ఎంతమంది ప్రాణాలు ఖరాబ్ అయినాయో ఏమో పోన్రి. బయట ఏమైనా తినాలన్నా భయం అవుతుంది. తలుసుకుంటేనే కాళ్ళు రెక్కలు వణుకుతున్నాయిరా నాయన. ఇక ఈ ముచ్చట చూసినోళ్ళైనా జర పానం మీద చింతున్నోళ్ళు అల్లంని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నా. ఏందో ఏమోరా నాయన, ఈ కల్తీ చేసినోళ్ళు ఎవరో గట్లెందుకు చేస్తారో ఏం సమజ అయితలేదు. జర ఎందుకైనా మంచిది పబ్లిక్ జర భద్రంగుండుర్రి. ఇప్పటికి ముచ్చట షురూ చేసే ముందు మిమ్మల్ని ఒక్కటి అడగాలి. గదేందంటే ఇప్పుడు మన దగ్గర నడుస్తున్నది ఎండాకాలమా లేకపోతే వానాకాలమా? అగో గిదేం ప్రశ్నరో అని పరేషాన్ కాకుండ్రి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకోటి ఉన్నది. ఇంకా ఏం చెప్పలేదేంది? ఎండాకాలమే కదా. మరి ఎండాకాలంలో అసలు వానలు ఎందుకు పడుతున్నాయి అన్నట్టు కొంపదీసికి వీళ్ళిద్దరు మంచి సోపతా ఏంది? ఇగో గిదంతా నిన్నటిదాకా మనం మాట్లాడుకున్న ముచ్చట్నే. అయితే వాళ్ళిద్దరితోని ఇంకొకరు కలిసిల్లు. మరిగా మూడో ముచ్చట ఏందో అరుచుకొనొద్దాం పాన్రి.
ఇక్కడ మనం మొత్తం మాట్లాడుకోవాల్సింది ఇక వయసు పొలగాళ్ళు అంటే ఇక జర పెద్దలు కాకుండా చిన్నలు కాకుండా నడి మధ్యలో ఉన్న వయసు పొలగాళ్ళు ఈ మందుకు చాలా బానిసలైనని చెప్పుకోవచ్చు. అవు ఇంటర్ పాస్ కానోడు కోటర్ తాగుతాడు, 10 పాస్ కానోడు బీరు తాగుతున్నాడు. అవు మళ్ళీ ఇప్పుడు మన 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే 20 ఏళ్ళ దాకా ఉన్నోళ్ళే చాలా మందికి మందు తాగుతున్నారట. గట్టనిగా జరిగిన బీరు కూడా ఎక్కువనే ఉన్నదట అని చెప్తున్నారు. ఇక ఈ ముచ్చటంతా మనం చెప్పుకున్నది కాదు. అవు సర్కారు వాళ్ళు చెప్తేనే ఈ ముచ్చట మనం మీకు చెబుతున్నాం. చూసినారు పొలగాళ్ళు అంటే 10 నుంచి 20 ఏళ్ళు అంటే తెలిసి తెలవని వయసు. ఇక ఈ ఏజ్ లో ఇంతగానో తాగుతున్నారంటే ఇక రేపు ఇంకా ఎంత ముందడి పోతారో చూడాలి. మరి ఇక అగో చూసినారు ఇప్పుడే ఈ వయసులో ఇంతగానో తాగుతాంటే అంటే ఇక ముందడి ఇంకెందుకు తాగుతారో మనకి తాగుడికి ఇంకెంత మరుగుతారో అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక ఈ ముచ్చటంతా గిట్లుంటే ఇక ఇవాళ రేపు మీ అందరికి ఒక ఎరకైన ముచ్చటే. అవు ఇక ఇవాళ రేపు పోరగాళ్ళు బర్త్డే పార్టీ వచ్చిందంటే కథం ఇక గంటలో ఎవడో ఒకటి థమ్స్అప్ గాడు ఉంటాడు. ఇక వాడి జర మందు తాగడంటే కథం ఇక గంటల నుంచి వాడు పక్కకు పోవాల్సింది. ఇక మందు తాగిన వాళ్ళంతా సోపతి కావాలన్నట్టు తాగనుడు అక్కరకు రానుడు అన్నట్టు. ఇక గిట్ల కూడా ఈ మధ్యలో చాలా మంది పోరాళ్ళు తాగుడుకుని ఎరిసిళ్ళు. అవు మరి ఇక గిట్లుంటే ఇక గిట్టు చూడదు. ఇక ఇవాళ రేపు ఇక ఈ పబ్బులలో కానీ పోవుడు గడ సింధు గిందు వేసుడు కథ ముక్కేసుడు మందు తాగుడు. ఇక గిట్ల కూడా చాలా మంది అలవాటు పడుతున్నారు మందుకు. ఇక గిమ్మొచ్చడంతా గిట్లుంటే ఇక ఇక్కడ చూడుర్రి ఇక చిన్న పొరగాలు వయసు పొరగాలు తేడా లేకుంటే కథ ఇక సిగరెట్లు కనుడు పొగలు మొత్తం బయటకు గుంజుడు లోపలికి వదులుడు. ఇక గిదే కథ నడుస్తున్నది. ఇక ఈ సిగరెట్ మందు ఒకటే తక్కువైంది అన్నట్టుగా ఈ నడుమ ఇక ఈ డ్రగ్స్ కూడా బాగానే అలవాటు చేసుకుంటున్నారు. అవి ఇక మరి ఈ లెక్కన చూసుకుంటే ఇక చిన్న పొరగాలు వయసు పొరగాలు ఇక ఇప్పుడే గిట్లు ఉన్నారంటే ఇక రేపు ఇంకెట్లా ఏ తిరిగి అవుతారో అని మస్తు పరిశాన్ అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ తల్లిదండ్రులు ఎందుకన్నా మంచిది పొరగాల మీద ఓ పని నజర్ పెట్టి ఉంచుర్రి. ఇక ఏది ఏమైనా ఇప్పుడు ఎప్పుడు మన అదుర్స్ న్యూస్ ల బిరేక ముందట ఒక్క మంచి వార్త చెప్పుకోవాలి. అయితే మరి ఇయాటి మన వార్త ఏందంటే ఇప్పుడు మేము చెప్పే ముచ్చట చాలా మంచి వార్త. అగో గివేందిరో ఇంకా ఏం చెప్పక ముందే మంచి వార్త అని అంటున్నారు అని ఆలోచన చేయకుండ్రి. గీ ముచ్చటిన్నాక అవు గిది మంచి వార్తనే అంటారు. అయినా ఇయ్యాల రేపు మనిషికి సాయం చేయాలంటే సాటి మనిషే ఒక్కసారి కూడా మందలిస్తలేడు. గసు వంటిది గీ నడుమ గీ సార్లు మస్తు సాయం చేస్తున్నారు. మరి గా సార్లు ఎవలంటే అసలు ట్రాఫిక్ పోలీస్ అంటే సిగ్నల్ కార్డు లేకుంటే రోడ్డు పైన జనాలు రాంగ్ రూట్ లో పోతాల్లా కరెక్ట్ రూట్ లో పోతుల్లా రాంగ్ రూట్ లో పోతే ఫోటో కొట్టుడో లేకుంటే లైసెన్స్ ఉన్నాయా లేకపోతే ఉంటే ఎంత చలాన్ ఉన్నాయని చూసులో కాకుండా ఇగో ఈ నడుమ మన ట్రాఫిక్ అన్నలు కూడా బాగా మారిపోయిర్రు. ఏం మారిపోయినారు అని అనుకుంటాల్లా పరేషాన్ కాకుర్రి. ఇగో ముందుగాల ఈ వీడియో చూడుండ్రి. ఏం కావాలి దిగు. ఇగో వచ్చిండు పోలీసు వచ్చిండు. ఏం మాట్లాడుతావు మాట్లాడు. ఆయన వచ్చిండు మాట్లాడు. ఏం మాట్లాడుతావు కాదు ఆయన వచ్చిండు మాట్లాడు. పోలీసు అన్నావు కదా చెప్పు ఏం మాట్లాడుతావు. కాదు నీకేం కావాలా? డబ్బులు కావాలన్నా నేను ఇస్తా. డబ్బులు ఇక 10,000 ఇస్తా నా దగ్గర ఉన్నాయి. అగో చూసినారులా అగో గీ పెద్ద మనిషికి ఏం కష్టం వచ్చిందో ఏమో మరి గాని చచ్చిపోతా అని చక్కగా కొత్తగా ఓపెనింగ్ చేసిన ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ పైకి ఎక్కి దున్కనికి చూస్తాంటే ఇగో ఇక్కడ మన ట్రాఫిక్ పోలీసు ఇంకో ప్రైవేట్ కొలువు చేస్తున్న వేరే మనిషి ఇద్దరు కలిసి మాటలల్లో పెట్టి ఇక అటుపక్క నుండి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు చేసి మెడలున్న తువాల వట్టి గుంజి ప్రాణాలని కాపాడిండు. మొన్న గిట్లనే షాద్ నగర్ థానా ఒక్క మనిషి టైర్ కింద పడబోతాంటే సిగ్నల్ వేసి ఒక ప్రాణం కాపాడిండు. అంతేకాకుండా చచ్చిపోతున్న మనిషిని సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిండు. ఈ నడుమ పోలీసుల కంటే ఎక్కువ ట్రాఫిక్ పోలీస్ సార్లే ఆపదలో ఉన్న పబ్లిక్ ను మస్తు ఆదుకుంటారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు మన పట్నంలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు బిరేక్ అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేదో చూద్దాం. మీరు రోజు గిట్లనే బిరేక్ అయిపోగానే రాజకీయ ముచ్చట అంటున్నారు గాని మళ్ళా ఏదో ముచ్చట చెప్తున్నారు అనే కదా ఆలోచన చేస్తారు. షెలో ఇవాళ గసొంటి ముచ్చట్లేం లేవు గాని రాజకీయ ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి. ఒక్క 2 రోజుల సంధి ఈ వార్త మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. కాదు సోషల్ మీడియాలో కాదు మన తెలంగాణలోనే మస్తు చక్కర్లు కొడుతుంది. మరి ఇక వార్త ఏందో నేను చెప్తా గానీ ముందుగాలైతే మీరు ఈ మేడం మాటలు వినుండ్రి. ఇక
ఇక మన తెల్లారులేమో ఇక మన సోషల్ మీడియాలో కాదు ఇక మన తెలంగాణలో ఒక వార్త మస్తు చక్కర కొడుతుందిలా అగో ఒకరోజు కాదు 2 రోజుల సందే కొడుతుంది ఇక మనకి అది ఏంది ఏం కథ అని సోచేస్తున్నారులే అవగా అసలు వచ్చిన ఏందో చెప్తా కానీ ముందు అయితే మేడం మాటలేనోర్రి విలీనమా పొత్త విలీనమే చేయాలనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలి? విలీనమే చేయాలనుకుంటే ఒక మహిళను ఏ అండా లేదు కిందబడి మిందబడి 2 ఏళ్లుగా పార్టీని నడిపి 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విలీనము చేసే ఆలోచనే ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు నేను ఏ పార్టీకైనా పోయి నేను మీ పార్టీలో చేరతాను అంటే ఎవరైనా వద్దనేటోళ్ళు ఉన్నారా? విలీనం చేయాలనే నేను అనుకుంటే ఎప్పుడో చేరిపోయేదాన్ని కదా పార్టీలో. ఇక పొత్తు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీ పెట్టుకుని 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. అన్నట్టు అసలు ముచ్చట ఇక 2 రోజుల సంధిగా మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇక మన వైఎస్ షర్మిల మేడం ఇక మనకి ఈ పార్టీకి పోతాంది ఈ ఫలానా పార్టీలకు చేరిక అవుతుందని చెప్పేసి మస్తు వార్తలు మస్తు చక్కర్లు కొడతాయి. ఇక మనకి ఇదే ముచ్చట మీద ఇప్పుడు షర్మిల మేడం ఏమంటుందంటే మనకి ఈ పార్టీని నువ్వు ఎందుకు పెట్టినా దేనికోసం పెట్టినా అసలు ప్రజలకు నువ్వు ఏం చేయదలుచుకున్నా మనకి ఇంతగానో పాదయాత్ర చేసి ఇన్ని కిలోమీటర్లు తిరిగి మరి ఇంతగానం చేసింది గిదాని కోసమేనా నాకు ఇప్పుడు నేను పార్టీ ఎట్లా మారుతా దేనికి మారుతా అని చెప్పేసి మేడం ఒకటి సవాల్ విసురుకుంటే చక్కగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది. గదన్నట్టు మొత్తానికి షర్మిల మేడం ముచ్చట ఇప్పుడు ఆ పార్టీలో ఈ పార్టీలో సరికైందని చెప్పేసి ఇక గన్లకు పోతుంది గిన్నెకు పోతుంది అని చెప్పడానికి ఒకటే ఒక కారణం అటు కాదు ఏందో మనకి కూడా ఎరికే ఈ ఎలక్షన్లు దగ్గర పడుతూనే ఉన్నాయి కదా అందుకోసమే ఇట్లా మళ్ళీ లేనిపోని పుకారాన్ని ఊటిస్తున్నారట. ఇక ఏదేమైనప్పటికీ ఇట్లా ఎలక్షన్ టైంలో ఇట్లా చేసుడు మంచి పద్ధతి కాదని చెప్పేసి చెప్పనట్టు ఉన్నట్టే చెప్పుకుంటూ వచ్చింది మన షర్మిల మేడం. ఏందో ఏమో రా నాయన ఇవాళ రేపు ఈ రాజకీయ నాయకులు అనుకుంటే వాళ్ళకి తగ్గట్టు సోషల్ మీడియాలో వార్తలు రాసేటోళ్ళు చాలా గమ్మత్తుగా ఉన్నారు. ఉన్నట్టుగా లేనట్టుగా పెట్టి వార్తలు రాసేస్తున్నారు. ఏం చేయమనో ఏమోరా నాయన ఏం అర్థం అయిపోతలే అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇయాల రేపు తెల్లారి లేస్తే మనం చాలా వార్తలు చూస్తూనే ఉంటాం. కానీ గింట్లా మనం ఎన్ని వార్తలు చూసినా కొన్ని వార్తలు మాత్రం చాలా బాధ పెడతాయి. గిట్లనే మన అదుర్స్ న్యూస్ లా వార్తల కోసం అని ఎతుకుతా అంటే ఇగో నాకు ఈ వార్త కనబడ్డది. కానీ ఇయాల రేపు ఇంకా గిసోంటి బాధలు పడుతున్నారా పబ్లిక్? అరే కాలం మారింది, రోజు రోజుకు టెక్నాలజీ పెరిగింది, అయినా వీళ్ళకు గీ గోసలున్నాయంటే గీ వార్తను మనం పురాగా అరుసుకోవాల్సిందే. చలో గీ ఆలస్యం చేయకుండా గా వార్త ఏందో పారు చూద్దాం పాండ్రి. అగోగి ముచ్చట చూడుండ్రి. ఇక్కడ కనబడే అక్కలందరూ బాయిలకి ఎందుకు దిగుతుర్రు అని అనుకుంటున్నారులే. వీళ్ళు తిప్పలంతా తాగే మంచినీళ్ళ కోసం చూసినారుల్లా ఎంత కష్టం వచ్చిందో గిళ్ళకి. అసలే ఎండాకాలం నీళ్ళ సుక్క లేకుంటే పానం మొత్తం ఎట్లనో ఉంటది. అసోంటిది పాపం గిళ్ళ గోస చూడుర్రి ఏ తీరుగున్నదో. ఊర్లో 4 బాయిలున్నా గాని ఏం లాభం, నీటి సుక్క లేకపాయే. ఎవరైనా నీళ్లు లేకుండా ఉండలేరు కదా. అందుకే పాపం కష్టమైనా కష్టం అనుకోకుండా నీళ్లు బాయిలలో అడుక్కుపోయిన నీళ్ళైనా మేము తాగుతామని బాయిలకి దిగి మరీ నీళ్లు తోడుకుంటారు. ఇంట్లో జర ఇంకింత బాధ అయిన ముచ్చట ఏందంటే ఆఖరికి ఆడోళ్ళు కూడా కష్టం అనుకోకుండా బాయిలకి దిగుతారు. ఇంతకీ గీ ముచ్చట ఏన్నో ఎరికేట మహారాష్ట్రంలా నాసిక్లా అమ్రోంగా అనే గ్రామంలో అయింది. పాపం ఎర్రటి ఎండల ఎంత కష్టపడుతున్నారో చూడుండ్రుల్లా. అయితే గా గ్రామానికి చెందిన ఎమ్మెల్యే జల్ జీవం మెషిన్ కింద నల్లాల కింద మంచి నీళ్లు కల్పించే వసతి కల్పిస్తారని చెప్పిండ్రు. జరగా సంగతేందో తొందరగా చేయండి సార్లు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇగో అదుర్స్లా ఆఖరి ముచ్చట కదా, ఇక ఏముండదు కదా అని జర టీవీల ముందటకి వెళ్ళి కదలకుండ్రి. ఆఖరి ముచ్చట అయినా అందరికి ఆఖరికి వచ్చే ఓ మంచి వార్త పట్టుకొచ్చినాం. మొన్న మన అదుర్స్లా ఓ ముచ్చట చెప్పినాం, యాదికున్నదా ఉల్లా? గదేనుల్లా ఇప్పుడు మన దగ్గర సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది కదా. మళ్ళీ దాని గురించి చెప్తా అని పరేషాన్ కాకుండ్రి. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకోటి ఉన్నది. జర అందరూ ఓపిక బట్టి ఈ ముచ్చట చెవులు వేసుకోండి చెప్తాన్నా.
ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏందంటే ఈ లోకంలో వాయు కాలుష్యము రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎంతంటే 99% మంది వాయు కాలుష్యంతో ప్రాణం విడుస్తున్నారంట. కడుపులున్న పిల్లల కాన్నుంచి పండు ముసలోళ్ళ దాకా గీ వాయు కాలుష్యంతో జీవిడుస్తురంట. మనుషులు చేసే గీ అక్కరగ్రాని పనులకి ప్రజల ప్రాణాలకే కష్టం వచ్చింది పోన్రే. మనమేమో చిన్న చిన్న అవసరాలకు కూడా పక్కనే ఉన్న షాప్కి కూడా బండేసుకొని బుర్రున పోతాం. అటు పోవాలన్నా బండ్లే, ఇటు పోవాలన్నా బండ్లే, ఎటు పోవాలన్నా బండ్లే. ఇక పట్నంలో అయితే పొద్దున నుండి మొదలెడితే రాత్రి కూడా రోడ్లు బండ్లతోని మస్తు బిజీగా ఉంటాయి. ఇక ఈ గాలి కాలుష్యం తోటి ఆస్తమా, చర్మ రోగం, ఊపిరి రోగం, లంగ్ క్యాన్సర్ లాంటి ఇంకా గిట్లాంటి మస్తు రోగాలు వస్తున్నాయంట. ఇది ఇప్పటి ముచ్చట కాదుల్లా, ఎప్పటి నుండో ఉంది. గా మెట్రో రైలు కూడా వాయు కాలుష్యం ఇంకా ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని కట్టిల్లన్నట్టు. ఇక ఏది ఏమైనా మనమే బయటికి పోతాండప్పుడు జరగా మూతికి ముక్కులకు ఏదైనా బట్టనో, కర్చిఫో లేకుంటే స్కార్ఫ్లను చుట్టుకొని పోండ్రి. ఓ జనాలు జర భద్రంగా ఉండుర్రి. అస్సలే ఇయాల రేపు రోజులు మంచిగా లేవు. చలో ఇయాల మన అదర్స్ న్యూస్ లా చిటుకు పొటుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి. चुभती जलती गर्मी चुभती चलती गर्मी का मौसम आया चुभती चलती खमोरियां लाया मौसम ठंडे ठंडे गर्मी कूल का ठंडे ठंडे गर्मी कूल का तपता सा है हर नजारा चुभती जलती गर्मी ఎట్లున్నాయి మన అదర్స్ న్యూస్ ముచ్చట్లు? మంచిగా ఉన్నాయిలే. చలో రేపటి వార్తలల్లో మళ్ళా కలుస్తుంది కల్పన. అంతవరకు నమస్తే.